హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వెటర్నరీ చేయాలనుకుంటున్న వాళ్ళు సో వాళ్ళైతే ఈ వీడియో చూడొచ్చు అనమాట. సో ఈ వీడియో చూడగానే అలా డైరెక్ట్గా వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ చూడండి. సో న్యూ అనేది కనిపిస్తుంది కదా. సో యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ అనేసి ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలాంటి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, పీడిఎఫ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం అనేసి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను పూర్తిగా ఫస్ట్ చెప్తున్నాను వీడియో స్టార్ట్ అవ్వకముందే. సో ఏంటి అంటే కొందరు ఉంటారు కదా వేరే ఛానల్స్ వారు, సో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి చెప్తారు. సో అలా ఏం లేకుండా నేను ముందే చెప్తున్నాను. సో ఇది వచ్చేసి పూర్తిగా డిప్లొమా కోర్స్ ఫ్రెండ్స్. సో దీనికి ఎలిజిబిలిటీస్ అవన్నీ చెప్తాను. కాకపోతే ఇది డిప్లొమా కోర్స్. ఇది చేసిన తర్వాత ఇప్పుడు మనకి వెటర్నరీ, ఇది కూడా వెటర్నరీ కానీ. సో ఇది చేసిన తర్వాత మనము ఈ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అయినటువంటి వెటర్నరీ సైన్స్ చేయొచ్చా అనేసి మీరు అనుకోవచ్చు. సో అట్లాంటిది ఏం లేదు. ఇది చేసిన తర్వాత మీరు కామన్ డిగ్రీ, మన జనరల్ డిగ్రీ అయితే చేయవచ్చు. సో అది కూడా బీబీఏ, బీకామ్, బీఏ సో ఇట్లాంటి కోర్సెస్ చేయవచ్చు అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ముందే చెప్తున్నాను. సో మనకు అప్లికేషన్ స్టార్ట్ అయినటువంటి తేదీ వచ్చేసి చూసుకోండి. ఇక్కడ జూన్ 27 నుంచి జూలై 20 వరకు అయితే టైం అయితే ఇచ్చారనమాట. సో 1 by 1 అయితే మీకు చూపిస్తాను ఇక్కడ. సో ఎంతమంది చేర్చుకుంటారు అనేసి అనుకుంటే మనకి కాలేజెస్ వచ్చేసి మహబూబ్ నగర్, కరీంనగర్, సిద్దిపేట్ అండ్ మామునూర్, ఈ ఫోర్ సిటీస్లో ఉన్నాయన్నమాట. సో ఇందులోంచి మళ్ళీ మనకి సిద్దిపేట్, కరీంనగర్, మహబూబ్ నగర్లో 30 మెంబర్స్ చొప్పున తీసుకుంటారు. వేరాస్ మామునూర్లో వచ్చేసి 20 మెంబర్స్ని అయితే తీసుకుంటారనమాట. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి చూసుకున్నట్లయితే ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఉన్నారో సో వాళ్ళైతే దీనికి అర్హులు. అండ్ అలాంగ్ విత్ దట్ తెలంగాణ పాలసీ 2024 బైపీసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, లేదంటే బైపీసీ వాళ్ళైనా ఎంబైపీసీ వాళ్ళైనా సో ఈ కోర్స్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో కనీసం 4 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాలలో నాన్ మున్సిపల్ పరిధిలో పాఠశాలలో చదివిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి అనేసి ఉంది. సో ఇప్పుడు ఇది చూడగానే చాలామంది నాకు తెలిసి ఇంకా వీడియో బ్యాక్ అయిపోతారు. సో వీడియో కట్ చేశారు, నాకు అది తెలుసు. సో అయినా చెప్తున్నాను. సో ఏంటి అంటే గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే గ్రామాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి అంతగా అంటే ఇప్పుడు ఈ కోర్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేరే ఉంటాయి కదా, చిన్న చిన్న పౌల్ట్రీ ఫార్మ్స్లో కావచ్చు, సో ఇట్లా డాగ్ సెంటర్స్ కావచ్చు. సో అట్లాంటి దాంట్లో మీరైతే వర్క్ చేయొచ్చు అనమాట. సో ఇంకా బాగానే ఉంటుంది. ఇదైతే మీరు చూసుకోండి. సో ఇక్కడ వయసు పరిమితి అయితే మీరు చూసుకోవచ్చు. సో రిజర్వేషన్ అవన్నీ అయితే మీకైతే తెలుసు. సో ఇక్కడ వచ్చేసి కోర్సు కాల పరిమితి అని ఉంది కదా. కోర్సు 2 సంవత్సరాలు ఉండును. ప్రతి సంవత్సరంలో 2 సెమిస్టర్లు ఉంటాయన్నమాట. సో చదవవలసిన కోర్సులు, సిలబస్, నిబంధనలు విశ్వవిద్యాలయం యొక్క అకాడమిక్ కౌన్సిల్ నిర్ణయించి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ 12 నెంబర్ అనేసి చూడండి. ఈ కోర్స్ చదువు మొత్తం తెలుగు మాధ్యమంలో ఉండును. అంటే పూర్తిగా వచ్చేసి తెలుగు మీడియం ఫ్రెండ్స్. ఇక్కడ నోటిఫికేషన్ చూస్తుంటే మీరైతే చూడండి మొత్తం తెలుగులో ఉంటుందన్నమాట. సో ఇంగ్లీష్ మీడియం కాదు, ఇది మొత్తం అయితే తెలుగు మీడియంలో ఉంటుంది. మీరైతే చూసుకోండి, ఓకేనా. హాస్టల్ వసతి ఇదంతా మీరు చూసుకోండి. జతపరిచినటువంటి ధ్రువపత్రములు సో ఇవైతే మీరు చూసుకోండి. ఇన్ కేస్ పాలిసెట్ పరంగా మీరు రావాలనుకుంటే మీ యొక్క హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ అండ్ మీ యొక్క 10th క్లాస్ యొక్క మెమో అండ్ చెప్తున్నాను చూడండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ మిగతా రిజర్వేషన్ ఉన్న వాళ్ళు వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి కొత్త తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మీరు లాస్ట్ టైం 10th క్లాస్ వరకు ఎక్కడ చదివారో సో దానికి సంబంధించినటువంటి బోనఫైడ్ సర్టిఫికేట్స్. అండ్ ఇప్పుడు చెప్పాం కదా, ఇన్ కేస్ ఇది మనకి నాన్ మున్సిపల్ ఏరియాలో 4 years చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అనేసి. సో దానికి సంబంధించిన ఫామ్ ఏని నింపేసుకొని ఆ యొక్క హెడ్ మాస్టర్తో నింపేసుకొని అక్కడ స్టాంప్ వేసి ఇవ్వాలన్నమాట. సో అండ్ టీసీ అండ్ గ్రామీణ ప్రాంతాల్లో చదివినట్టు ఇది చూడండి ఇది. సో నెక్స్ట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏమైనా మీకు కనుక స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కనుక ఉంటే అవి తీసుకొని వచ్చినా పర్లేదు, ఇక్కడ మీకైతే ఇస్తారనమాట. సో ఇవైతే జాగ్రత్తగా చదువుకోండి ఫ్రెండ్స్. మీరైతే డీడీ తీయాల్సి ఉంటుంది ఎస్బీఐ కలెక్ట్ ద్వారా. సో అది కూడా చూసుకోండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ కోర్స్ చేసిన వాళ్ళైతే చాలా మంచిగా ఇన్ కేస్ మీకు కనుక హయ్యర్ స్టడీస్కి వెళ్ళకుండా, లేదంటే కొందరు గర్ల్స్ ఉంటారు వాళ్ళకి లైక్ ఇప్పుడు యానిమల్స్ ఉంటాయి, యానిమల్స్ని చూసుకోవాలి అనేసి కొందరు అనుకుంటారు. ఎందుకు మళ్ళీ మాకు పౌల్ట్రీ ఫామ్ ఉంది, మేము పౌల్ట్రీ ఫామ్లో వర్క్ చేయాలనుకుంటున్నాం, మా పౌల్ట్రీ ఫామ్ని మేము చూసుకోవాలనుకుంటున్నాం, లేదు అంటే వేరే ఇతర
ఉంటాయి కదా, సో అవి చేసుకుందాం. లేదంటే మేము జనరల్గా ఇంటర్ చేసి ఏం చేయాల్సి ఉంటుంది, ఇది చేసినా కొంచెం మాకు నాలెడ్జ్ అయితే వస్తుంది అనేసి అనుకుంటారు కదా, సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇవి చేసిన వాళ్ళు వెటర్నరీ, ఇప్పుడు మండల కేంద్రంలో వచ్చేసి వెటర్నరీ డాక్టర్స్ ఉంటారనమాట ప్రతి మండలంలో. సో వాళ్ళ కింద అసిస్టెంట్గా అయితే జాయిన్ అవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇవన్నీ అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కనుక కావాలంటే చెప్పండి, నేనైతే వీడియో చేసి మీకు అయితే చెప్తాను. కాకపోతే ఇన్ కేస్ ఏంటంటే ఈ వీడియోకి వచ్చేసి చాలా వ్యూస్ అనేది రావు, సో అందుకోసమే నేనైతే అది మీరు కామెంట్ సెక్షన్లో తెలిపితే చేస్తాను. సో పూర్తిగా సంబంధించింది ఇది తెలంగాణ స్టేట్కి మాత్రమే, సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంకా రిలీజ్ అవ్వలేదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే వీలైనంతగా షేర్ అయితే చేయండి. ఎవరైతే ఉంటారో సో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నేను అయితే అప్డేట్ ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.